ఉద్యోగాలు నోటిఫికేషన్ మీరు సమైక్య రాష్ట్రంలో వేసిన నోటిఫికేషన్ మీకు అకౌంట్లో వేసుకున్నారు 20,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చిన మాది ఉద్యోగాలు ఇచ్చినట్ట దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎస్సీ తెలంగాణ రాష్ట్రం సంబంధించి రాహుల్ గాంధీ ఇదే ఆర్టీసీ క్రాస్ రోడ్ అశోక్ నగర్ కు వచ్చి ఉద్యోగాలకు సంబంధించినటువంటి హామీలు ఇస్తే ఇప్పుడు కనీసం జాబ్ క్యాలెండర్ ఎందుకు ఫిల్ చేయలేనటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం ఉంది. సంవత్సరం దాటిపోయింది, 2.5 సంవత్సరాలు అయిపోయింది, 1000 రోజులకు దగ్గరకు వస్తోంది. అసలు నిరుద్యోగుల విషయంలో పట్టించుకునేటువంటి పరిస్థితి తెలంగాణలో ఉందా? కౌలు రైతులకు సంబంధించినటువంటి ప్రశ్న ఇంకా ప్రశ్నగానే మిగిలింది. అసలు కౌలు రైతులకు ఏ బేసిస్ లో ఎట్లా మీరు ఫండింగ్ ఇస్తారో కూడా అర్థం కాని పరిస్థితి. మేము దయచేసి చెప్పాల్సింది ఏంటంటే 416 హామీలు ఇస్తే మేము 200 నెరవేర్చిన ఇంకా మిగతా ఉన్నాయని చెప్తా ఉన్నాం. మేము ఎప్పటికప్పుడు వాస్తవ విషయాలు ప్రజలు వివరిస్తాం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మేము కట్టిన కాళేశ్వరం ద్వారా మొత్తం తెలంగాణ ధాన్యగారం ఏందని చెప్పి విష ప్రచారం చేసుకున్నారు. దానికి సంబంధించి మొత్తం ఆధారాలను కూడా చూసినాయా. కాళేశ్వరం కాదు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికే 50 లక్షల ఎకరాలు పారుతుంది. అది మోటార్ల ద్వారా ఎంత పారుతా ఉంది, మోటార్లు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంత పెరిగింది, దేశవ్యాప్తంగా దిగుమతి ఎట్లా పెరిగింది, 3 కోట్ల ఎకరాలకు ఎట్లా దేశవ్యాప్తంగా పెరిగింది, తెలంగాణ రాష్ట్రంలో వర్షాభావం మీద పెరిగింది. ఆయన మీరు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదని చెప్తే తెలంగాణ సమాజం అవమానించారు. 2014 వ్యవసాయ శాఖ లెక్కలు 2023కి వస్తాయి మీ లెక్కలు, 26కి వస్తారు కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలు చూపిస్తే తెలంగాణ సమాజానికి అర్థమైంది. బీఆర్ఎస్ పార్టీ మసిబూసి మారడికాయ చేసి తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా ఆర్టీసీ కార్మికులకు సంబంధించి 53 రోజులు 6 సార్లు హైకోర్టు మొట్టకాయ ఇస్తే తప్ప మేము 3 రోజుల సమయం విరింపజేసినాం. ఒక మెర్జీ తప్ప అన్ని సమస్యలు పరిష్కరించిన కాంగ్రెస్. బట్ ఇదే ఆర్టీసీ విషయంలో మహిళలకు ఫ్రీ బస్ అని చెప్పారు. ఆ విషయంలో మాత్రం ప్రభుత్వానికి 100 మార్క్స్ వేయచ్చు. అదేంటంటే బట్ ఇదే ఆర్టీసీ వల్ల బాధపడుతున్నటువంటి ఆటో కార్మికులు ఎందుకు ప్రభుత్వం ఇంతవరకు పట్టించుకోలేకపోతుంది? ఎందుకు ఆర్టీసీ ఆటో డ్రైవర్లు ఇప్పుడు ఆర్టీ ఆఫీసుల మీద ధర్నాలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది? ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వస్తే కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లందరికీ పిలిచి వాళ్ళకు భరోసా ఇచ్చింది, వాళ్ళకు నిధులు విడుదల చేసింది. బట్ ఎందుకు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆటో డ్రైవర్లకు ఇంతవరకు ఎందుకు? నిన్ననే సమస్య పరిష్కారం అయింది సార్. ఈ రోజు గాంధీ భవన్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టిరు. మేము ప్రజాప్రభుత్వంగా గుర్తుపెట్టుకోవాలి. ఆర్టీసీ కార్మికులైనా, సింగరేణి కార్మికులైనా, విద్యుత్ సంస్థల కార్మికులైనా, తెలంగాణ రాష్ట్ర ఆటో కార్మికులైనా నిన్నే ఆటో కార్మికులతోటి పొన్నం ప్రభాకర్ గారు చర్చలు చేసిరు. వాళ్ళకి సంబంధించి డిమాండ్లని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరిస్తే ఈ రోజే గాంధీ భవన్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి 9 మంది ప్రతినిధి పొందాం. కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి, చేసే పని ఎట్టి పరిస్థితుల్లో తాత్సారం చేయకుండా కార్మిక లోకాన్ని మేలు చేసే ప్రయత్నంలో, ప్రజలు మేలు చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఒకనాడు హైదరాబాద్ మెట్రో 2వ స్థానం, ఈరోజు 9వ స్థానం దిగజారింది. మీ ఆయనలో కిలోమీటర్ పెరగలే. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏ నగరమైన సుభిక్షంగా ఉండాలంటే 75% ఉండాలి. మీరు ఆయనలో 30% దిగదారితే ఆర్టీసీని ఎంఎంటీఎస్ని మెట్రో అనుసంధానం చేసే ప్రయత్నంలో ఆర్టీసీలో 1000 ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ 12,000 కోట్ల రూపాయలు ఓన్లీ మహాలక్ష్మి పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. 5 రూపాయలు గ్యాస్ సిలిండర్ అయినా, 200 ఉచిత కరెంట్ అయినా, లేకపోతే 1 కాదు 2 కాదు 1,20,000 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగమే ఖర్చు పెట్టినాం కదా మేము. మీరు వడ్డీ మాత్రమే మాఫీ చేసి 1,00,000 రూపాయలు, మేము 2 లక్షల వరకు. సరే కొంతమంది పూర్తి స్థాయిలో కాకపోతే సంక్షేమ పథకాల విషయంలో క్వశ్చన్ మార్క్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే కళ్యాణ లక్ష్మి సంబంధించి, షాదీ ముబారక్ సంబంధించి ఆగిపోయింది. ఎవరు చేసింది సార్ దుర్మార్గం? మీరు చెప్పండి. అంత పెద్ద పథకం తీసుకొచ్చేటప్పుడు కోర్టు ఏం చెప్పింది? జీవో ద్వారా ఎట్లా తీసుకొస్తారు? చట్టం ఎందుకు చేయలేదు? ఆర్డినెన్స్ ఎందుకు? కాంగ్రెస్ పార్టీ ఎందుకు చట్టం చేయలేదు? 6 గ్యారెంటీలకు సంబంధించి చట్టం తీసుకొస్తారా రేపొద్దున అసెంబ్లీలో? దాని గురించే కదా, దాని గురించే హైకోర్టు జడ్జి గారికి టైం అడిగినాం. ఎందుకు సార్ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు లేవు కాబట్టి కొంచెం టైం కావాలంటే వారు స్టే విధించారు. దాని కాంగ్రెస్ ప్రభుత్వం ఆపాదించే ప్రయత్నం చేస్తే ఎట్లా? మీరు చేసిన తప్పులు దాని కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి ఇవ్వలేదు, కళ్యాణ లక్ష్మి ఇస్తలేమా? సరే మేము గ్యారెంటీలో ఎక్కువ ఇస్తామని చెప్పిన కంటిన్యూ అవుతుంది కదా. పాత పథకాలకే ఈ రోజు ఆగిపోయిన పరిస్థితి వస్తే 6 గ్యారెంటీల విషయంలో కూడా మళ్ళీ ఎవరెవరు కోర్టుకు పోతారు. సో జీవోలతో ఎప్పుడైనా సంక్షేమ పథకాలు నడవాయి. అది ఏ ప్రభుత్వం 6 గ్యారెంటీ సంబంధించి అసెంబ్లీ బిల్లు పాస్ చేశారు. చట్టబద్ధత దీనికి సంబంధించి కూడా చట్టబద్ధత చేయాల్సి ఉంటే జీవో ద్వారా ఎట్టిస్తారని చెప్పేసి కోర్టు అడిగింది. కోర్టు అడినా మాకు 8 వారాల టైమో 4 వారాల టైమో కావాలని చెప్పి అడిగితే వాళ్ళు స్టే ఇచ్చిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమిచ్చు చాలా స్పష్టంగా. ఓవర్సీస్ స్కాలర్షిప్ సంబంధించి కూడా మీరు ఇచ్చిందాకన్నా మీరు 2.5 సంవత్సరాల్లో 608 కోట్లు ఇచ్చినాం. ఐటీ ఎక్స్పోర్ట్ సార్ మీ ఆయనలో 2,58,000 కోట్లు ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,58,000 కోట్ల రూపాయలు అంటే 1,00,000 కోట్ల పెట్టుబడి పెరిగినాయి. మీ ఆయనలో ఐటీఆర్ ప్రాజెక్ట్ పోయింది. తెలంగాణ నుంచి 7 మండలాలు తీసుకుని ఆంధ్ర కలిపిరు. 9 సంవత్సరాల కాలం పాటు భారతీయ జనతా పార్టీ చేసిన అన్ని బిల్లులకు మీరే మద్దతు ఇచ్చారు. తెలంగాణకి ఏమైనా న్యాయం జరిగిందంటే తెలంగాణకి ఏం న్యాయం జరగకపోగా తెలంగాణ అప్లపాలు చేసి ఆగం చేసి అత్యధిక ఓటు రేటు తీసుకొచ్చి ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి కాలేదు. 1,80,000 కోట్ల తెలంగాణ అప్లపాలు వాళ్ళు చేస్తే ఖజానా ఖాళీ అయిపోయింది. సంక్షేమ పథకాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కోసిన రూపాయి బిల్లు ఉట్టేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి మీ ప్రభుత్వం చేతులు ఎత్తేసిందా? మేము వచ్చిన తర్వాత వడ్డీ రేటు సవరించి
ప్రభుత్వ సంబంధించినటువంటి ఆఫీసులన్నీ ప్రైవేట్ గవర్నమెంట్ తీసుకొస్తే తెలంగాణ ఖజానాకు ఇంట్రెస్ట్ రేట్ అన్ని చూస్తే 20,000 కోట్ల రూపాయలు సేవింగ్స్ అవుతుంటే 30,000 కోట్ల రూపాయలు సంబంధించిన అప్పులు కాంగ్రెస్ ప్రభుత్వం తీర్పిన మీరు కట్టిన ఇంట్రెస్ట్లు కావచ్చు ఇన్స్టాల్మెంట్గా చెల్లిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అదనంగా 30,000 కోట్ల రూపాయలు మేము తెచ్చిన అప్పు కన్నా అదనంగా ఇన్స్టాల్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. కాంగ్రెస్ ప్రభుత్వంతో పోటీ పడే పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ లేదు కాబట్టి కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కడిగి కంపాన పోస్తుందో ఎక్కడ సమాధానం చెప్పబడుతుందో కేసీఆర్ గారు మౌనం వహిస్తూ అదేవిధంగా పాములో ఉంటూ కాంగ్రెస్ అసెంబ్లీ రాకుండా తెలంగాణ సమాజాన్ని అవమానించే పరిస్థితిలో వాళ్ళు ఉంటే వాళ్ళ దాంట్లో పంచాయతీ కూతురికే